అమెరికాలో బాత్రూమ్ కడిగాడట వాడు, అశుద్ధంగా అడిగాని అంటున్నాడు. స్వయంగా ఆయన చెప్పిన మాట. ఒక షిప్లో, క్రూజ్ షిప్లో నేను అశుద్ధంగా అడిగిన, 6 సంవత్సరాల పాటుగా పనిచేసిన, 120 దేశాలు తిరిగినా, ఎక్కడెక్కడ ఏ సమస్యలు చూసినా ధర్మదేవత, న్యాయదేవత, కర్మదేవత, అదృష్ట దేవత నా వెంటున్నాయి. నేనేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఇక నా టార్గెట్ అల్లా మీరే. దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పేటువంటి ఈ వ్యక్తి వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ మహిళలతో అసభ్య ప్రవర్తన. ఒకటే చెప్తున్నాను, ఆయన ఏ బాత్రూమ్లు కడుక్కుంటాడా, ఇంకేం కడుక్కుంటాడా మాకు సంబంధం లేదు. భారతదేశ స్త్రీని ఒక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడొద్దు. ఆయనకి రైట్ లేదు. నీ స్వేచ్ఛాభావం ఏమన్నా మాట్లాడుకో. నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి మన భారతదేశం గురించి మాట్లాడు. అప్పుడు మీకు ఆన్సర్ చెప్తాం. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి నువ్వు ఎక్కడనో రోజుకో దేశం తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నిన్ను పిచ్చి కుక్క అంటారు, మనిషి అనరు. మనిషి అనేటోడు ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచారు, మీ స్టూడియోకి మేము వచ్చాం. మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్ లైన్లో ఉంటాం. ఆ చెత్తగాన్ని ఫస్ట్ మన దగ్గరికి ఇండియాకి తీసుకురావాలి. అది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది, డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. డిపార్ట్మెంట్ మాకు నమ్మకం ఉంది, కొద్దిగా లేట్ అయినా తీసుకొస్తారు అనే నమ్మకం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.